మా పాఠశాల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు తోషం మండల్ గుడియత్లు జిల్లా ఆదిలాబాద్. ఇది గిరిజన బాలుకల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాల. ఇక్కడ 360 మంది చదువుకుంటున్నారు. అయితే మా పాఠశాలకు ముఖ్యంగా శ్వాసోదన్ ట్రస్ట్ వాళ్ళు ఇంతకుముందే, నేను ఇక్కడ కొత్తగా వచ్చినాను, ఇంతకుముందే ఈ పాఠశాలను ఎంచుకొని గత సంవత్సరమే ఇక్కడ మాకు సిస్టమ్స్ అంటే డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా బాగుంది. నేను చాలా ఇంప్రెస్ అయిన కొత్తగా ఫస్ట్ ఇక్కడ వచ్చిన వెంటనే చూస్తే ప్రతి క్లాస్ రూమ్లో టీవీ ఉండేసరికి అది ఎట్లా నేను ఇంతకుముందు పనిచేసిన పాఠశాలలు లేవు. అయితే ఇక్కడ శ్వాసోదన్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినట్టు తెలిసింది. వాళ్లకు నా వ్యక్తిగత తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా గిరిజన బాలుల తరపున కూడా ఆ ట్రస్ట్ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఇది చాలా ఉపయోగకరము, ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఏది చెప్పింది విని మర్చిపోతారు, కానీ చూసి ఇది చాలా గుర్తుంటుంది. కాబట్టి డిజిటల్ క్లాస్ అనేది చాలా ఉపయోగకరం, పిల్లలకు గుర్తుంచుకోవడానికి చాలా ఉపయోగకరము, క్లాసులు బోధించడానికి, పిల్లలు అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నది. కాబట్టి నేను ప్రత్యేకంగా మరోసారి ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి క్లాసులో ఇప్పుడు మాకు టీచర్లు తక్కువ ఉన్నా కూడా క్లాసులు రెడీ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏ టాపిక్ అయినా తీసుకొని దాని ద్వారా పిల్లలకు మంచి అవగాహన కల్పించడానికి ఈ సాధనాలు అంటే టీవీలు ఉపయోగపడుతున్నాయి. మాకు ట్రస్ట్ వాళ్ళు అందించినందుకు మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇది చాలా ముఖ్యంగా క్లాసులో సపోజ్ ఒక సైన్స్ గురించి చెప్పడంటే వాళ్ళు చెప్పగలుగుతారు, ఎక్స్పెరిమెంటు చేయలేకపోతారు. మా సైన్స్ ల్యాబ్ ఉన్నది, కానీ పూర్తి ఎక్విప్మెంట్ లేకపోవడం వలన పూర్తిగా అవగాహన పరచలేకపోతారు. కానీ ఇక్కడ డిజిటల్ క్లాసులు పెడితే అక్కడ చూస్తారు, ప్రత్యేకంగా చూస్తారు. కాబట్టి వాళ్ళకు చాలా గుర్తుండిపోతాయి. ఇలాంటి అవగాహన కలుగుతుంది ప్రతిదీ. సపోజ్ ప్రైమరీ వాళ్ళకి లెసన్స్ ఇంగ్లీష్ ఉన్నాయనుకో, రైమ్స్ పెడితే వాళ్ళు వాటిని చూసుకొని డ్యాన్స్ చేసుకుంటూ మంచిగా చెప్పడానికి అవకాశం ఉంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు పిల్లలు. వాళ్ళే సార్ టీవీ పెట్టండి అని మాకు చెప్తున్నారు. కాబట్టి ఈ మంచి అవకాశం కల్పించిన ట్రస్ట్ వాళ్లకు మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.